హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జున్ను పాలతో స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఒక్కొక్కసారి పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పాలను పడేయకుండా ఇలా స్వీట్స్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే 1 లీటర్ దాకా జున్ను పాలను తీసుకున్నాను. ఇలా వడపోసుకున్న జున్ను పాలను స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలండి. మరిగించేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి, లేదంటే అడుగంటుతుందండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాలలో నుంచి వాటర్ అనేది పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ పక్కకు తీసేసుకుందాము. ఈ విధంగా పాలల్లో తేలిన వాటర్ అన్నీ పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు జున్నును ఒక 5 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. మీరు తీసుకున్న పాలకు తగినంత చక్కెరని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉంటలు లేకుండా ఈ విధంగా బాగా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే స్వీట్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. స్వీట్స్ పైన డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయండి.